వందనాలు. అయ్యగారికి వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాలు. నా పేరు సుభాషిణి, మాది మాదేపల్లి. మహిమా మందిరం మేము ప్రార్థనకు వెళ్తూ ఉన్నాము. ఒకరోజు మా వదిన ఫోన్ చేసింది మాకు. మా వదిన ఈవిడే. మా వదిన ఫోన్ చేసింది, చాలా బాధగా ఫోన్ చేసి ఏడ్చింది. ఇలా నాకు ఒంట్లో బాగోట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, డబ్బులు కూడా ఆర్థికంగా ఇబ్బందిగా కూడా ఉంది, డబ్బులు ఏమైనా సాయం చేయమని ఏడ్చింది. అవుతున్నా నేనైతే డబ్బులు ఇస్తాను, నువ్వు దేవుడి దగ్గరికి వస్తే డబ్బులతో పని లేకోకుండా నీకు ఆ రోగం ఏదైతే ఉందో అది నీకు తగ్గిపోద్ది, రూపాయి ఖర్చు ఉండదో, దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని నమ్ముకుంటే చాలు, నీకు మందిరానికి రా, మాదేపల్లి రాకపోతున్నాను నేను కేకేసాను. ఆవిడ 2-3 సార్లు కేకేయడం జరిగింది. అయ్యగారికి కూడా ఫోన్ చేశాను. అమ్మ నేను చేస్తానని అయ్యగారు కూడా వెంటనే ఫోన్ చేశారు. చేసిన తర్వాత వాళ్ళు కొంచెం పూజలు విగ్రహారాధనలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు కొంచెం నమ్మలేదు మరి వాళ్ళు. తర్వాత మళ్ళీ 10 రోజులు పోయాక మళ్ళీ ఫోన్ చేసింది. చాలా ఇబ్బందిగా ఉంది సుభాషిణి, నొప్పి ఎక్కువైపోయిందని చెప్పింది. నేను అయ్యగారికి ఫోన్ చేశాను. అయ్యా మళ్ళీ మా వదిన ఫోన్ చేసింది అని. సరేనమ్మా ఒకసారి మందిరానికి తీసుకురమ్మని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ నేను మా వదినకి ఫోన్ చేశాను. అంటే వాళ్ళు పూజలో ఉండడం వల్ల, విగ్రహ ఆరాధనలో ఉండడం వల్ల వాళ్ళకి ఈ దేవుడు మహిమ తెలియలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఆదివారం నాడు ఆరాధన జరుగుతుంది గుళ్ళోని. జరుగుతుండగా అయ్యగారు, అమ్మ మీ వదిన గారికి ఒకసారి ఫోన్ చేయమ్మా, తీసుకురా, బలహీనంగా బాగా ఉంది అని. బలహీనత అంటే ఆవిడ చెప్పింది. అయ్యా నా పేరు లక్ష్మి అండి. అయ్యగారికి అందరికీ వందనాలు. నేను 2 నెలల నుంచి మంచం మీద ఉన్నానండి. లాక్డౌన్ పెట్టిన కానీ మంచం మీద ఉన్నాను. నాకు ఏదో కడుపులో తిరిగినట్టుగా, అంటే అక్కడికి వెళ్ళి గ్యాస్ అని గ్యాస్కే ట్యాబ్లెట్ ఇచ్చేవారు. అలాగా గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్తే ఐసీకి 5 రోజులు వేయించుకున్న డాక్టర్ గారు జాయిన్ చేసుకోలేదు. సుభాష్ని చాలాసార్లు ఫోన్ చేసి రమ్మని, ఆపరేషన్ పండిద్దని కూడా చెప్పారు డాక్టర్ గారు. సుభాష్ని కూడా ఫోన్ చేసి రమ్మని చాలాసార్లు చెప్పింది, కానీ నేనే లేచి రాలేదు. మా ఆయన కూడా చాలా హాస్పిటల్కి తిప్పారు. ఆ హాస్పిటల్కి పడుకుంటే అసలు ఎక్కడికో వెళ్ళిపోవాలా అని అనిపించేది నాకు. ఏ హాస్పిటల్లో అన్నా జాయిన్ అయిపోవాలా, చచ్చిపోతానేమో అనేసి అనిపించేది. 2 నెలల నుంచి అన్నం తినలేదు అసలు. ఈరోజు కూడా పొద్దున్న నుంచి నీరసంగా ఉందని చాలా. అప్పుడు సుభాష్ని ఫోన్ చేసి పాస్టర్ గారు రమ్మంటున్నారు నిన్ను అని చెప్పింది. ఇంకా ఇవాళ లాస్ట్ అనుకున్నాను. పాస్టర్ గారు రమ్మన్నారు అని చెప్పినాక అర్జెంటుగా తయారయ్యి వచ్చేసానండి. ఇంక ప్రాణం పోద్దేమో అని అనుకున్నానండి. ఇంకా అర్జెంటుగా తయారయ్యి, ఇంకా మా ఆయన కూడా వద్దని అన్నా సరే వెళ్ళాలా నేనని చెప్పి తయారైపోయింది. తయారయ్యి ఏడ్చిన తర్వాత ఇక్కడ దింపారు. ఇంకా అయ్యగారి దగ్గరికి వచ్చాక అన్నం పెట్టారు. నాకు అన్నం తిన్నాను. 2 నెలలు అయిందండి. భోజనం చేసి గంజి పోసుకొని తినేదాన్ని. కూర తింటే మంట కింద వచ్చేసేటట్టు ఉండేది. ఇంటి దగ్గర కాళ్ళు చేతులు పీకేసి అసలు లేగలేదండి. మధ్యాహ్నం వచ్చేటప్పటికే ఇక్కడికి వచ్చిన కాంచి నాకు కాళ్ళు చేతులు పీకలేదు. బాగానే ఉన్నాను నేను. అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాత ప్రార్థన చేశారు. నాకు అంతా బాగానే ఉంది అంతే. అప్పుడు మా వదిన గారు వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేశారు. చేసిన తర్వాత ఆవిడ 2 నెలల నుండి భోజనం చేయలేదు అందే. అసలు పెరిగేసుకొని తింటే ఒక గంటన్నరకే కడుపులో మంట వస్తుందని చెప్పి చాలా బాధపడింది. తర్వాత అయ్యగారు అన్నారు, అమ్మ మనకు దేవుడు తోడుగా ఉన్నాడు, ఒకసారి తిను, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు సాయం చేస్తాడు, తిను, దేవుడి మీద నమ్మకం విశ్వాసం ఉంటే దేవుడు కార్యం చేస్తాడని అయ్యగారు మమ్మల్ని ధైర్యపరిచారు. తర్వాత ఆవిడ భోజనం చేయడం జరిగింది. 5ంటికి తిన్నది భోజనం. ఇప్పుడు 10 అవుతుంది. ఇప్పుడు దాకా ఏమంటా ఏమీ లేదు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. అమ్మా ఇది నిజమేనా? ఇది మళ్ళీ చాలామంది అడుగుతారు ఇది నిజమా అబద్ధం అని. నిజమేనంట. నేనేమి డబ్బులు ఇచ్చేం చెప్పమంటలా ఉన్నాయి. చాలామంది డౌట్లు వస్తాయి, ఏంటి ఇప్పుడే వస్తే తగ్గిపోయిందని. లేదు ప్రియులారా, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎరుకో గోడలు కూలిపోయినాయి. విశ్వాసంతో ప్రార్థన చేస్తే చెరసాల్లో ఉన్న పేతురుని విడిపించాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుని వాక్యం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా దీపము వెలిగించువాడు క్రీస్తు ప్రభువే, చీకటిని వెలుగుగా మార్చువాడు దేవుడే. ఇవన్నీ కూడా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ప్రభు పాదాలు పట్టుకుంటే సమస్తాన్ని సమకూర్చువాడు ఆయనే. సహోదరి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకు వినపడట్లా, గట్టిగా చెప్పమ్మా అంటున్నా. అయ్యా అయ్యా అంటుంది. అంతా పోయిన తర్వాత ఆ చీకటి పారిపోయింది. ఆ చీకటి ఆవిడ్ని నిద్రపోనిచ్చేది కాదు. రాత్రి పడుకుంటే చాలు రకరకాలైనటువంటి ప్రవర్తన కలిగించి ఇబ్బంది పెట్టి 2 నెలల నుంచి, ఈ 2 నెలల్లో ఆవిడ ఖర్చు చేసింది అంత 10,000 రూపాయలు. జాగ్రత్తగా వినాలి దేవుని బిడ్డలారా. ఎంత ఖర్చు చేసినా నిన్ను నన్ను వెలిగించువాడు దగ్గరికి రాకపోతే ఆ చీకటి అంధకార లోయలోకి తోసేస్తుంది. నన్ను ప్రార్థన చేయమంది ఒకరోజు. చేయమంటే నేను ప్రార్థన చేస్తే చాలామంది దేవుడి నిమిత్తంగా మేలు పొందుకుంటున్నారు, దేవుడి నామాన్ని అంగీకరించట్లా, మారు మనసు పొందట్లా, రక్షణ పొందట్లా, మేలు పొందుకుంటున్నారు, పారిపోతున్నారు. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు భక్తుడు? ఏమంటున్నాడు? ప్రభు చెప్పిన మాట, నా దీపము వెలిగించువాడు నీవే, నా చీకటిని ఏం చేస్తాడు? వెలుగుగా కూడా చేయగలవాడు ఆయనే, ఇంకెవరు లేరు. భార్య బలహీనమైపోతే ఓ సహోదరుడు చెప్పాడు నాతో, ఆయన వయసు 72 సంవత్సరాలు. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, నా భార్యకి పక్షవాతం వచ్చిందండి, పక్షవాతం వస్తే నాకు వండి పెట్టేవాళ్ళు లేరని నేను 2వ పెళ్లి చేసుకున్నాను. చూడండి, మరి చాలామంది ఈ దినాల్లో దేవుని బిడ్డలారా, అతను భార్య పక్షవాతం వస్తే వదిలేయగలిగాడు, కానీ భర్త పక్షవాతం వస్తే మరి ఎంతమంది వదిలేయాల్సి వస్తుంది ఈ లోకంలో? ఒక్కసారి గమనించండి. దేవుడి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు చెబుతూ బ్రతుములాడేది ఏంటంటే, అందరం సమానంగా ఉండాలని ప్రభు అంటున్నాడు. హెచ్చు తగ్గులు మనలో ఉండకూడదు. చీకటిని వెలుగుకరంగా మార్చేటువంటి దేవాతి దేవుడి దగ్గరికి నీవు కానీ నేను కానీ వచ్చినట్లయితే ఆయనే సమస్తాన్ని ఇచ్చేవాడు. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 1వ వచనంలో కూడా చూడండి, యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. చూసారా ఏమంట? యెహోవా ఎలా ఉన్నాడు? ఆయనే వెలుగై ఉన్నాడు.
ఎవరికి భయపడాల్సిన పని లేదు. నువ్వు దేవుని వెలుగు పొందుకోకపోతే ఎంత గ్లాసు టక్కన పడితే భయపడిపోతాం. అటు నుంచి మోటార్ సైకిల్ వస్తున్నా భయపడిపోతాం. ఇటు నుంచి ఎవరన్నా నడిచి అతని దారిని అతను వెళ్ళిపోతా ఉంటే అమ్మో నా వెనకాల ఎవరో వచ్చేసారు అనుకుంటాం. ఎవరు లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి, వెలుగు లేనప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ప్రియ ప్రభు వెలుగు నీ మీద నా మీద ఉదయించినట్లయితే, మనందరి మీద ప్రభు వెలుగు ఉదయించినట్లయితే మనం వీటికి భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమని చెప్పాలి మనము? ఏమా నీ బలహీనత పోయింది. ఆవిడంట హాస్పిటల్లో కూడా ఎక్కడ మన ఎమర్జెన్సీ వార్డులో కూడా ఏసఐ గారిని చూశారంట. కానీ దేవుడు మాత్రం ఆవిడ ముందుగా దర్శనం వచ్చిందంట. 2 సార్లు ఎమర్జెన్సీకి తీసుకెళ్లారంట. కానీ దేవుడు అనేలా దేవుడు నామని మహిమ కలుగును గాక. ఎందుకు వెళ్ళలేదంటే దేవుని పెట్టారా, ప్రభు వెలుగు నీ మీద ఉదయిస్తూ ఉన్నది. ఆ వెలుగును ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయన వెలుగు కావాలని ఎదురు చూస్తారో వారిని ఎక్కడ తొట్టిలో వారి అడుగులు తిరపడతాయి. ఇక్కడ ఇదే కీర్తన గ్రంథము 112 అధ్యాయము 4వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 112 4వ వచనం చదివచ్చిన వారు యథార్థవంతులకు చీకటిలో వెలుగు చెప్పాలి. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఎవరికంట? యథార్థంగా నడిచిన వారికి చీకటి అనేది ఉండదు. వారిని చీకటిలోకి మనం వెళ్తా ఉన్నా ఆ వెలుగు ఆవరించి ఆ చీకటిని పారదోలేటువంటి శక్తి కలిగినటువంటి యావాతి దేవుడు మన పక్షానుండి ఆయన కటాక్షను వాత్సల్యతయు నీతియు గలవారుగా మనల్ని చేయగలుగుతాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు వెలుగుని మన హృదయాల్లోకి ఆహ్వానించుకుంటే నిన్ను చీకటిలోకి వెళ్ళనీయకుండా ప్రభువే కాపాడుతానంటున్నాను. యెషయా గ్రంథం 50వ అధ్యాయము, యెషయా గ్రంథం 50:10 చూడండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినినవాడు వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవునిని నమ్ముకొనవలెను. హల్లెలూయా. ఎవరి మాట వినాలంట? ఎవరికి ముందు భయపడాలి? యెహోవాకు భయపడి ఆయన సేవకునికి లోబడి ఆ మాట వినుని వారిని ప్రభు అంట ఇక్కడ ఏం చేస్తాడు? చీకటిలోకి నడవనిస్తాడా? బలహీనతలోకి తీసుకెళ్తాడా? చెప్పాలి. బలవంతులుగా లేవనెత్తబడతారు. చూడండి దేవుని బిడ్డలారా,
ప్రభు చెబుతున్నటువంటి మాట, చీకటిని వెలుగుగా చేయగలవాడు ఎవరంట? ఎవరో? దేవుడే. చాలామంది సేవకులు చెప్పే మాట ఏందో, ఆయన చెప్పేది ఏంటి? ఆయన చెప్పేది నాకు తెలీదా? నా ప్రార్థన రాదా? నాకు భక్తి లేదా? నేను మొదలుపెట్టినా, నేను ప్రార్థన చేసినా ఏదైనా సాధించగా. ఇక్కడ పరిశుద్ధ ఆత్మ ఏమని చెబుతామన్నది, మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడు. ఎవరికి భయపడి? దేవుడికి భయపడి. ఎవరి మాట వినాలి? విన్న కుటుంబాలు ఏవి కూడా త్రొట్టలేదు దేవుని బిడ్డ. సేవకుడు ఏం చెప్తాడు? మంచి మార్గంలో నీతి కలిగిన, యథార్థత కలిగిన భక్తి చేయండి, మీ బిడ్డలని ఎలా కాసుకోవాలో అలాంటి కాపుదల కలిగినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేసినట్లయితే మీ బంధకాలన్నీ విడిపిస్తాడని చెప్తాడు. అవునా? వాళ్ళు చాలామంది సేవకులు మాట్లాడినట్ల మాకు తెలుసులేదు, మేము ప్రార్థన చేసినా విడిపించడం కాదు, విడిపిస్తాడు. విడిపించడాన్ని ఎవరు చెప్పట్లేదు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఆశించిన దానిని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమపడి వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. దేవుని నామమున మహిమ కలుగును కాక. ఏంటంట? చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. ఎలా ఉంటుందంట? వెలుగుకరంగా ఉంటుందంట. దాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది దేవుని మాట వినట్లా. దేవుని మాట అంటే కనపడట్లేదు, మేము వింటలేదు అంటాం. దేవుని మీద కనపడే సేవకులు మాట్లాడేట్లా చాలామంది రాదు. అందుకని ఆ శ్రోతములు అవ్వాలి, ఆ ఇబ్బంది. నువ్వు వెలుగుకాలం కావాలని చీకటిని ఆహ్వానిస్తే యథార్థంగా నువ్వు జీవించినట్లయితే నీకు చీకటి రాదు. నా కొడుకు పుంజాలు చేస్తారని ఒకనొక దినాన నాతో అప్పుడు నేను విశ్వాసంగా ఉన్నా. దేవుని మీరు మారుమనసు పొందారు, రక్షణ పొందారు, సాక్ష్యం చెబుతున్నారు, మీ పిల్లలు అంటే నా కొడుకుని అంటే మేము కోడి పందాలు రాస్తున్నామంటే అని అంటే నేను పెంచుతున్నాను కానీ ఏనా, అది కూడా తప్పే. అది కూడా ఎవరిని నేను చూస్తున్నాను కానీ నేను చేయట్లేదుగా. చూసేది చేసేది ఎందుకంటే ఎందుకు చూడాలి? మన కాని వస్తువు గురించి మనం ఎందుకు చూడాలి? మన కాని ఆలోచనలు మనం ఎందుకు చేయాలి? నీకు ఆ దుర్బుద్ధి, ఆ ఆలోచనలు నీకు ఉండబట్టే అట్లా ఇంకా నువ్వు చూస్తున్నావు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారంలో నీకు మధ్యాహ్నంలో ఉండును. గమనించాల్సిన విషయం, ఆశించిన దానిని ఎవరికి ఇవ్వాలి? ఆకలి కలిగిన వాడికి అది పెట్టి వాడిని తృప్తిపరిచినట్లయితే
నీ అంధకారము, నీ చీకటమయాలన్నీ తొలగిపోతాయంట. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మేక చూడండి, మేక అధ్యాయము 7 రాసినటువంటి 7వ అధ్యాయము 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. అలా ఉంటాడంట. శత్రువు మన మీదకి వచ్చి యుద్ధం చేసినా మనం భయపడం. ఎందుకని? ప్రభు వెలుగు మన మీద ఉంది కనుక. ఏమంటున్నాడు ఇక్కడ? నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా. కింద పడిపోయినా చాలామంది అంటారు, చాలామంది అయ్యో నేను తప్పు చేశాను, ఇక నాకు మరొక లేదు, ఇక నన్ను దేవుడు కాపాడడం, ఇక నన్ను కనికరించడం, ఇక నన్ను రక్షించడం, అమ్మో నేను పాపం చేశాను. అదంతా గోటకప్పు మాటలు. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏమని? కింద పడినను లేవనెత్తువాడు ఆయనే. నువ్వు పడిపోయినా నిన్ను సరిచేసేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను పరిశుద్ధపరిచేవాడు, ఆయన వెలుగుని, ఆయన ఆశీర్వాదం, ఆయన కృపని పూర్తిగా నువ్వు అనుభవించేటువంటి వ్యక్తిగా నిన్ను చేసేవాడు ఎవరు? ప్రభువే. మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? చాలామంది డాక్టర్ల మీద ఆధారపడతారు, బంధువుల మీద ఆధారపడతారు, వ్యక్తుల మీద. నువ్వు ఎవరి మీద మెప్పులకి ఆధారపడినా ఆ అంధకారంలో చీకట్లోకి వెళ్ళేటప్పుడు నీ దగ్గరికి ఎవరు రాడు. ఎందుకంటే నీ అంకాలు తిరిగేవాడు కూడా చీకటి కలిగిన వాడేమో. చీకటి కలిగిన వాడితో నువ్వు స్నేహం చేస్తే నీకు చీకటి పడుతుంది. నాకెందుకు పడుతుంది అంటే నీ అంకాలు పడుతుంది, నా వెనకాల పడితే నీ కొడుకు పడుతుంది, నా కొడుకు ఎలా పడితే నీ కూతురు పడుతుంది. మా ఇంట్లో మనశాంతం. వీళ్ళిద్దరిని బట్టి ప్రార్థన చేసే తల్లిదండ్రులతో కొట్టుకోవాలి. పైకి నీ పెంపకం ఎలా తగలాడిందంటే నీ పెంపకం ఎలా తగలాడింది? ఎవరి పెంపకం? అసలు మీరిద్దరు ఎలా ఉన్నారు ఒకసారి పరిశీలించుకుంటే ఆ వెనకాల ఉన్న వాళ్ళ ఆకేం తెలుసు? అలా అనొచ్చు. అవునా కాదు? ముందు మనదే మనం పరిశీలించుకోవాలి. మన స్థితిగతులు మన బిడ్డలకి చెప్పాలి. మనల్ని దేవుడు ఎలా రక్షించాడో, చీకటిలో నుంచి వెలుగుకరంగా ఎలా మార్చాడో, పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా మనం ఎలా చేశాడో, లేని పక్షంలో నా బిడ్డలకు ఇప్పటికీ నేను చెప్తా ఉంటాను. మన స్థితి ఏంటో తెలుసా? కేజీ బియ్యంలో నేను విజయవాడ వచ్చినప్పుడు నాకు తిట్టడానికి నేను తన్నం పెడితే వారం రోజులు బతుకుతానేమనేటువంటి దినాన్ని గడిపాను. కాళ్ళకి చెప్పుల్లో, సరైన బట్టల్లో, మంచినీళ్ళు తాగి ఒక రోజంతా తిరిగాను. ఈ ఉన్న వాటిని బట్టి మీరు దేవుడికి దూరం అవ్వకండి. ఇప్పటికీ నేను నా బిడ్డలకి ఇప్పటికీ అదే నేర్పుతాను. పుట్టబోయే వారికి కూడా మేము అదే చెప్తాం. చాలామంది తల్లిదండ్రులు అవి చెప్పట్లేదు. ఒక ఆయన అన్నాడంట, ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించి ఇవన్నీ చెప్పుకుంటాడు, ఎందుకు వాళ్ళందరూ లోపుగా చూడాలి. ఎవరో లోపుగా చూస్తే నాకెందుకు? నా దేవుడు నన్ను లోపుగా చూపుతా. ఒక
ఒక ఆయన అన్నాడు, ఇవన్నీ ఎందుకయ్యా నీకు ఈ బాధ, ఎలా అందరం పోగేసుకోవడం, ఏదో ఒకటి పదవి సంపాదించుకుంటే బాగా నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి కదా. నిజమే వస్తాయి. ఎక్కడి వరకు వస్తాయి? ఎక్కడి వరకు వస్తాయి? నేనున్న స్థలంలోకే వస్తాయి. బయటికి వెళ్ళిన తర్వాత అంధకారంలోకి తగులుతూ ఉంటుంది చీకటి. అప్పుడు వెలుగునిచ్చేవాడు ఎవడన్నా కనపడతాడా? అక్కడ పడదా. అందుకే ప్రభు చెప్తాడు, నువ్వు పడిపోయినా లేవనెత్తగలిగిన వాడు ఆయన. దేవునామాని మహిమ కలుగును గాక. దేవునామాని మహిమ కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను 8:12 చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఏం చెప్పాడు? ఏమై ఉన్నాడు ఆయన? లోకానికి వెలుగై ఉన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు అయినటువంటి మనము ఇందాక చెప్పాను చూసావా, అలాంటి తరికి వాదనలు పెట్టుకోకుండా బిడ్డలకి మనం మన జీవితంలో జరిగినవి మనం వారికి నేర్పించినట్లయితే తప్పకుండా వారు పరిశుద్ధులుగానే ఉంటారే తప్ప, వారు వెలుగును చూస్తారే తప్ప చీకటికి మాత్రం తాగరు. తండ్రి చెబితేనేమో తల్లి అంటదే, మాలా చెప్పారు, నువ్వు మాత్రం ఏమన్నా మంచోడువా అని అన్న. తల్లి మాట్లాడుతుంటే తండ్రి అంటాడు, సరేలే ఊరుకో, ఎందుకంటే వీళ్ళందరూ ఒకరికొకరు గద్దించుకొని ఉంటారు కదా. ఈ పోట్లాట ఆ పిల్లల మీద చూపిస్తూ ఉంటారు. వాళ్ళు వెలుగు కలిగిన వారిగా ఉంటారా, చీకటి మయం కలిగిన వారిగా ఉంటారు? వీళ్ళంతా దెబ్బలాడుకుంటుంటే ఆ పిల్లలు ఏం చేస్తారంటే నడుచుకుని రోజు వెళ్ళిపోతాను. అందుకే ప్రభు చెప్తాను, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండినని చెప్తా. ఎవరిని వెంబడించేవారు? చాలా మందికి పేరు ప్రతిష్టలు కావాలి, వెలుగు అవసరం. పేర్లు ఏంటంటే పేరు, నీ పేరు జీవ గ్రంథంలో ఉందో లేదో చూసుకో. దేవనామాని మహిమ కలుగును గాక. అది చూసుకో. పేరు ప్రతిష్టలు ఇక్కడ రాబోయే దినాల్లో పనికి రావు. అందుకే అంటున్నాడు, పరిశీలించుకో. నువ్వు ఏటిల్లో వెంబడిస్తున్నావో, చీకటి సంబంధికుడిగా ఉన్నావా, వెలుగు సంబంధికురాలుగా ఉన్నావా అనేది, వెలుగు సంబంధికుడిగా ఉన్నావా, చీకటి సంబంధికుడిగా ఉన్నావా అనేది మనం పరిశీలించుకుంటే ఈ రాత్రి ప్రభు మనకి చెప్తాను. దేవునామాని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నా దీపమును వెలిగించువాడు ఎవరు? యేసు ప్రభువే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుకరంగా చేస్తాడంతే. శ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు భక్తులు. చేస్తున్నావా నువ్వు? అయితే మా భక్తులు అంత ఇంతేలేండి, అంత ప్రార్థన చేసినా ఏమొస్తుందో, ఏది ఏమొచ్చినాయి? ₹1 ఇస్తాడని చర్చకొచ్చాను, సంవత్సరం నుంచి వస్తున్నా, ఏమిచ్చాడు? నా ఎప్పుడు బాధలు పోతాయని చర్చకొస్తున్నా, ఏమిచ్చాడు? అదిగో నాకు దెయ్యం పట్టిందని చర్చకొస్తున్నా, ఎక్కడ బాగొచ్చాడు? అసలు నీలో ఉన్న పాపం పోతేనే కదా దెయ్యం పోతే. దేవునామాని మహిమ కలుగును గాక. నీలో పాపం పోకుండా దెయ్యం ఎలా పోద్ది? ఐశ్వర్యము, మహిమ సమస్తము ఆయన దగ్గర ఉన్నాయని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉన్నది. ఆ మహిమ కావాల్సినటువంటి సంపాదించుకోకుండా అదిగో వచ్చానండి,
ఈ తీరితే అవి తీరితే ఏ తీర్థానికి వచ్చావు నువ్వు? దేవుడికి తెలియదా ఏ సమయంలో నీకు నాకు ఏదే బాధ? అందుకే ప్రభు ఇక్కడ చెప్పాను. ఏమంటున్నాడు ఆయన? నా దీపం వెలిగించువాడు నువ్వే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేస్తాడని నమ్మాడు. ఇంతే అర్థం. భయం లేదు. ఏమంటున్నాడు 27వ అధ్యాయంలో? యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, నాకు భయం లేదు, నాకు చింత లేదు. చెప్తున్నావా నువ్వు? మారు మనసు రక్షణ పొందానని ఎదరు మనుషులు అడగకుండానే చెబుతున్నావే? ఏదైనా ఆపద వచ్చినప్పుడు నా దేవుడు ఉన్నాడు, నా భయం లేదని చెప్తున్నావా? అది చెప్పు. నేను నా మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను. నేను అడిగింది ఆవిడ వచ్చి ఏం పొందేవాడిని అంటే మన చీకటి కప్పుకోవడానికి మాట్లాడేవాడు. దేవుని బిడ్డ ప్రభు వాటిని సెలవిస్తా. చీకటిని వెలుకరంగా మార్చేస్తున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా. మన లైట్లు వేస్తేనే అనుకుంటారు చాలామంది ఈ మందిరంలో ఆరాధన జరుగుతుంది. చాలా మందికి తెలుసు. కరోనా టైంలో 31 వరకు ఆరాధన లేదు అన్నారు. ఎందుకు జరుగుతుంది అంతే. దేవుడు వాగ్దానం చొప్పున వచ్చిన వారు. దేవుడు ప్రార్థన పెట్టమంటేనే వచ్చాను. ఎందుకు పెట్టమన్నాడో తెలియదు. ఎందుకు పెట్టమన్నాడంటే 2 ఆత్మలు నశించిపోతున్నాయి వాళ్ళు. వాటిని రక్షించడానికి నన్ను పంపించాడే తప్ప లేకపోతే నాకేం తెలుసు నేను ఎందుకు వస్తాను? నేను రాను కాదు. 2 దెయ్యాలు కాలిపోయింది. హల్లెలూయా. చీకటిని వెలుగుకరంగా మార్చేశాడు. నమ్ము, ప్రార్థన చేయి, తప్పకుండా నీ కుటుంబం కూడా సమృద్ధమైనటువంటి కృప, మహిమ, ఐశ్వర్యము, ఆశీర్వాదము అన్నీ పొందుకోవచ్చు. నీ బిడ్డలకి నీ జీవిత గత చరిత్ర అంతా ఏ స్థితిలో వచ్చామో చెప్పుకుంటూ వారిని నడిపించుకుంటూ వెళ్తే మనకి ఇక ఎటువంటి బాధ కష్టాలు. తల్లిదండ్రులారా, బిడ్డల దగ్గర తల్లి వాళ్ళ నువ్వు ఇవాళ తిట్టిందని, నా భార్య ఇవాళ తిట్టిందని, రేపు ఆవిడ తిట్టేటప్పుడు నేను కూడా తిడితే ఏమైపోతాడు జీవితం? కాదు మాట. పిల్లలకి మన మాట వినేవారిగా ఆ వెలుగు వారి మీదకి రాదు. అందుకే ప్రభుత్వం భక్తుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నా దీపము, మా జీవితాన్ని బాగు చేసేవాడు నువ్వే, మా కుటుంబాన్ని రక్షించేవాడు నువ్వే, మమ్మల్ని ఆదుకునేవాడు నువ్వే, ఆదరించేవాడు నువ్వే, నా చీకటిని వెలుగుకరంగా మార్చేవాడు నువ్వే. మరొకడు లేడేక చెప్పగలవా? ధైర్యంగా 100 మందిలో చెప్పగలవా మాట అంటే భయం. దేవుడు చేసిన మేలు దాచిపెట్టుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? నా చీకటిని వెలుగుగా చేయవాడు యేసు ప్రభువే. యేసు ప్రభువే కావలేదు. దేవుని బిడ్డ మారు మనసు రక్షణ పొంది ప్రభు సన్నిధిలో మొరపెట్టినటువంటి దైవ జనాంగమా ప్రభు చెప్తున్నాడు, ఏమని? నీ చీకటి వెలుగుకరంగా చేసేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల నా తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. యేసు ప్రభువా, మా చీకటిని వెలుగుకరంగా చేయగలిగిన వాడువు, నా దీపమును వెలిగించువాడు నువ్వే. నువ్వు తప్ప మా కుటుంబాన్ని, మమ్మల్ని రక్షించేవాడు, కాపాడేవాడు ఈ లోకంలో ఎవరు లేరు ప్రభు. నీ మీద ఆధారపడినప్పుడు నువ్వు వెలుగుకరంగా మార్చువాడు, మహిమ ఐశ్వర్యములతో మమ్మల్ని దీవించువాడు, నీ కృపనిచ్చేవాడు నువ్వే దేవా. నీ కృప, నీ కనికరము బిడ్డల మీద దయచేయడం, నీ ఆత్మతో బిడ్డలని నింపమని నిన్న వాక్యము హృదయాల్లో నింపుకొని ధ్యానించి
అనుక్షణము రుచి చూసేటువంటి మహాభాగ్యము బిడ్డలకి దయచేయమని, బంధకంలో ఉన్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడనేటువంటి వెలుగు కలిగిన మాటలు చెప్పేటువంటి కృప ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్నింటి సహవాసం సదాకాలము తోడైందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.